పెట్టుకున్నటువంటి ఈ సంవత్సర కాలంలో మరి ఆ పైసలు ఎటువైనాయి, తెచ్చిన అప్పులు ఎటువైనాయి, వీటన్నిటి ఫలితంగా మరి మీరు చెప్పిన గృహజ్యోతి 200 యూనిట్లు రాలే, మీరు చెప్పిన 4000 పెన్షన్ రాలే, మీరు చెప్పిన 15,000 రైతు భరోసా రాలే, మీరు చెప్పిన ప్రతి మహిళకు 2500 రాలే, మీరు చెప్పిన ప్రతి 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి స్కూటీ రాలే, ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు 5 లక్షలది రాలే, మీరు చెప్పిన ప్రతి పేదవాడికి 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు రాలే. మళ్ళీ మా ఇళ్ళకే 3 రంగులతో, నేను పెయింటర్ కాబట్టి పెయింట్లు వేసుడు బాగా అలవాటు కాబట్టి 3 రంగుల పెయింట్లు వేపిస్తూ ఉన్నాడు. మేము కట్టిన కేసీఆర్ ఇళ్ళకే ఇందిరమ్మ ఇళ్ళ పేరిట 3 రంగుల పెయింట్లు వేపిస్తా ఉన్నాడు. నీ 1,37,000 కోట్ల అప్పుతోని నువ్వు చేసిన ఒక మంచి పని ఏంది, చేసిన ఒక ప్రాజెక్ట్ ఏంది, ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏం కనబడుతుంది ఈ సంవత్సరంలో అంటే లగచర్లలో లంబాడ బిడ్డల మీద అర్ధరాత్రి పోలీసుల దాడులు కనబడతా ఉన్నాయి. తిరుపతి రెడ్డి అనే నీ సోదరుడి నాయకత్వంలో నీ కొడంగల్ నియోజకవర్గంలో లగచర్లలో లంబాడ బిడ్డల మీద దాడులు కనబడతా ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో. ఈ సంవత్సర కాలంలో గురుకులాల్లో 56 మంది బిడ్డలు చనిపోయే దుస్థితి ఇవాళ తెలంగాణ సమాజానికి కనబడతా ఉంది. నీ సంవత్సర కాల పరిపాలనలో హైడ్రా పేరిట పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎవరైతే చెర్ల పక్కకు, కుంటల పక్కకి ఇల్లు కట్టుకున్నారో 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి మా దళితులు, బీసీలు, మా ఎస్టీలు, మా మైనార్టీలు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు వాళ్ళ గూడును కూలగొడతా ఉంటే వాళ్ళ ఏడుపులు ఇవాళ తెలంగాణ సమాజానికి కనబడతా ఉన్నాయి. ఏ నిరుద్యోగుల భుజాలకెక్కి నువ్వు ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినావు రేవంత్ రెడ్డి, అదే నిరుద్యోగులు, గ్రూప్ 1 నిరుద్యోగులు అశోక్ నగర్లో వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరుగుతూ ఉంటే వాళ్ళ ఆర్తనాదాలు తెలంగాణ సమాజానికి ఈ సంవత్సర కాలంలో వినబడతా ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు, ఒక్కటంటే ఒక్క మీరు చెప్పినటువంటి పథకం అమల్లోకి వచ్చిందా, ఏదైనా కనబడ్డదా? మొత్తంగా తెలంగాణలో ఇవల్ల ఆరోగ్యం పడకేసింది. దవాఖానలలో మందులు లేవు. గాంధీ, ఉస్మానియా నుంచి మొదలుకొని గ్రామ స్థాయిలోని ప్రైమరీ సబ్ హెల్త్ సెంటర్ వరకు దవాఖానలలో మందులు లేవు, డాక్టర్లు లేరు, వైద్యం పడకేసింది. గురుకులాలు నాశనం అయిపోయినాయి, స్కూళ్ళన్నీ కథమైపోయినాయి. డ్రాప్అవుట్లు గురుకులాల్లోనే ఇంటర్మీడియట్ స్థాయిలో 40% డ్రాప్అవుట్లు పెరిగిపోయినాయి. ఇవాళ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. తెలంగాణలో కరెంటు చక్కగా వస్తలేదు, ఊళ్ళల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ కూడా మొత్తం హైదరాబాద్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కరెంటు కోతలతోని. ఇవాళ ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో ఈ సంవత్సర కాలంలో అంటే ఎవరికీ ఏం జరుగుతలేదు. ఒక రేవంత్ రెడ్డి గారి కుటుంబము, కాంగ్రెస్ కుటుంబం మాత్రం ఈ సంవత్సర కాలంలో మంచిగా కడుపు నిండా సంపాదించుకున్నారు. రాబోయే 7, 8, 9, 10 తరాల వరకు కూడా కూర్చొని తిన్న అరగనంత రేవంత్ అంటే మేము రవ్వంత అని విమర్శించేది. ఇవాళ రవ్వంత కాదు, ఆయన కొండంత అయిపోయిండు. అంత సంపాదించుకున్నాడు, బాగా సంపాదించుకున్నాడు. అడ్డగోలు అక్రమాలు, అడ్డగోలు అవినీతి కార్యక్రమాలతో ఇవాళ రవంత రెడ్డిలాగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజలకు ఒక ప్రాజెక్టు రాలే, ఒక సంక్షేమ కార్యక్రమం అమలు కాలే. కానీ ఈ రవంత రెడ్డి మాత్రం కొండంత రెడ్డి అయిండు. కోట్లాది రూపాయలు, 1000 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి, ఫార్మా కంపెనీలను బెదిరించి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించి, వ్యాపారస్తులను బెదిరించి, అందరిని బెదిరించి ఢిల్లీకి పంపిస్తున్నాడు. ఈయన దాచుకుంటున్నాడు. దినదిన ప్రవర్ధమానమైనట్టు రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో మంచిగా బ్రహ్మాండంగా ఆయన ఆస్తులు పెరిగినాయి, ఆయన పెరిగిండు తప్ప తెలంగాణ పరిస్థితి నానాటికి దిగజారిపోయింది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం సూటిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా వ్యక్తుల మీద కక్ష మానుకో, వ్యవస్థను నాశనం చేసి పనులు బంద్ చేయి. తెలంగాణ రాష్ట్రం అనేది శాశ్వతంగా ఉండిపోయేది. ఇవాళ ముఖ్యమంత్రిగా నువ్వు శాశ్వతం కాదు, తెలంగాణ రాష్ట్రం శాశ్వతం, తెలంగాణ ప్రజలు శాశ్వతం. తెలంగాణ ప్రజానీకానికి ఏవైతే మీరు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిరో 400 రోజుల తర్వాత కూడా వాటిని అమలు చేసే పరిస్థితి లేకపోవడం నిజంగా దుర్మార్గం. బంగారు పల్లెంలో తెలంగాణ రాష్ట్రాన్ని నీకు అప్పచెప్పినాం. 13.5-14 లక్షల కోట్ల జిఎస్డిపితోని 3,50,000 పైచీలకు తలసరి ఆదాయంతో, దేశంలోనే అత్యధిక తలసరి విద్యుత్ వినియోగంతో, హర్యానా కంటే పంటల దిగుబడి పెంచి ఒక సుసంపన్నమైనటువంటి సువర్ణ తెలంగాణను, బంగారు తెలంగాణను బంగారు పల్లెంలో నీ చేతికి అప్పచెప్తే ఇవాళ దీన్ని దివాలా తీపిస్తున్నావు. ఇవాళ నువ్వు నీ మంత్రులు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలతోని ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి దారుణంగా తయారైపోయింది. ఒక కార్యక్రమం లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక సంక్షేమం లేదు, ఏమీ లేదు. పైగా మీదికెళ్ళి 1,37,000 కోట్ల అప్పు చేసి తెలంగాణను మేము ఆనాడు అప్పుల కుప్ప చేయలేము, మేము తెచ్చిన అప్పుల వల్ల ఆస్తులు సృష్టించినాం. 2 రకాల ఆస్తులు సృష్టించినాం, ఒక రకాన్ని కాదు.
ఒక రకమైనటువంటి ఆస్తి ఏమో ప్రభుత్వ ఆస్తి సృష్టించడం మేము తెచ్చిన అప్పులతోని. ఒక కాళేశ్వరం అది ప్రభుత్వంది, ఒక మిషన్ భగీరథ అది ప్రభుత్వంది, ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అది ప్రభుత్వంది, ఒక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అది ప్రభుత్వంది, ఒక భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అది ప్రభుత్వంది, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ అది ప్రభుత్వంది, ఒక సచివాలయం అది ప్రభుత్వంది, గురుకులాలు ప్రభుత్వాన్ని. ఇట్లా ప్రభుత్వాల ఆస్తులు దాదాపు 50 లక్షల కోట్ల పైచిలకు ప్రభుత్వ ఆస్తులు మేము సృష్టించినాం. వాటి విలువ ఇవాళ మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ఆస్తి, తెలంగాణ ప్రజల ఆస్తి. ఆనాడు 3 లక్షలు 2 లక్షలకు ఎకరంగా ఉన్నటువంటి భూమి మేము దిగిపోయే నాటికి తెలంగాణ మారుమూలల్లో కూడా 15 లక్షలు 20 లక్షలకు ఎకరం ఎక్కడ తక్కువ లేనటువంటి స్థాయికి. అంటే అదిగా దాని విలువ లెక్క కడితే, ఆ భూముల విలువ లెక్క కడితే ఎన్ని లక్షల కోట్ల ఆస్తి తెలంగాణ సమాజానికి మేము సృష్టించడం 10 ఏళ్ళ మా పాలనలో. ఇవాళ తెలంగాణ సమాజానికి ఈ సంవత్సరం రేవంత్ పాలన చూసిన తర్వాత అర్థమైంది. ఇలా ఉన్నాయి ఆ భూముల ధరలు. మనము స్టాక్ ఎక్స్చేంజ్లో చూస్తాం, బీఎస్సీలో కానీ, ఎన్ఎస్సీలో కానీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, బేసీ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ మనం చూస్తాం. ఇట్లా మదుపర్ల సంపద ఇట్లా ఆవిరైపోయింది అని చూస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ భూ సంపద లక్షల కోట్లు ఆవిరైపోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మామూలు గ్రామాల్లో కూడా, మారుమూల గ్రామాల్లో 20 లక్షలు 15 లక్షలకు ఎకరం ఉన్నటువంటి భూమి ఇవాళ మళ్ళా 3 లక్షలకు 4 లక్షలకు పడిపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా రియల్ ఎస్టేటు కోట్లలో ఉన్నది కూడా చాలా తగ్గిపోయిందంటే ఎన్ని లక్షల కోట్ల సంపద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలది ఆవిరైపోయిందో ఇవాళ ప్రజల కళ్ళ ముందర ఉన్నది. కాబట్టి మేము ఈ నూతన సంవత్సరంలో ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నాం. వ్యక్తుల మీద కక్షతోని వ్యవస్థకు నష్టం చేసే, వ్యవస్థను నాశనం చేసే పనులు బంద్ పెట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు, మీరు ఇచ్చినటువంటి హామీల మీద శ్రద్ధ పెట్టి, గతంలో ఏవైతే మా ప్రభుత్వ నిర్ణయాలను నువ్వు తిట్టినావో, నువ్వు విమర్శించినావో, ఇవాళ వాటినే నువ్వు మళ్ళీ కొనసాగిస్తూ ముందుకు పోతున్నటువంటి తీరు మళ్ళొక్కసారి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మేము ప్రజల దృష్టికి రాదలుచుకున్నాం. అది మెట్రో ప్రాజెక్ట్ అయినా, RRR ప్రాజెక్ట్ అయినా, అదేవిధంగా ఫార్మాసిటీ ప్రాజెక్ట్ అయినా, తర్వాత కాళేశ్వరం కూలిపోయింది కుంగిపోయింది అన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగమైనటువంటి కొండపోచమ్మ సాగర్ నుంచి మేము ఆనాడు హైదరాబాద్కు 20 TMCల త్రాగునీరు తేవాలనుకున్నాం. నువ్వేం చేస్తున్నావు? ఇలా దాన్ని కొంచెం అటు పెంచి వెనుకకెళ్ళి మల్లన్న సాగర్ నుంచి ఇవాళ నీళ్లు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి కాళేశ్వరం లేకపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది, కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది? సో ఇవాళ నువ్వే నీ చర్యల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు సుభిక్షంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళని ఒక ప్రముఖ దినపత్రికలు వాళ్ళు రాపిచ్చిండ్రు. ఏం రాపిచ్చిండ్రు? ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి రిజర్వాయర్కి నీళ్ళని తరలించే ప్రాజెక్టు పనులు మొదలు పెడతాం. గతంలో 55-60% పూర్తయినాయి, మిగిలిపోయిన పనులు మొదలు పెడతాం. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము కట్టకపోతే నువ్వు ఈ పని ఎట్లా చేస్తావు? డిండి ప్రాజెక్టు పనులు 55-60% మేము కంప్లీట్ చేసినామని ఇవాళ నువ్వే ఒక పేపర్లో రాపిచ్చారు కదా సీఎంఓ. మరి మేము డిండి ప్రాజెక్టు పనే మొదలు పెట్టలేమంటే నువ్వు ఆ మధ్య దేవరకొండ, మునుగోడు, నల్లగొండల్లో ప్రచారం చేసుకుంటే ఎన్నికల సందర్భంలో. అంటే ఆనాడు మేము పనిచేసినాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలైనా డిండి అయినా అని ఇవాళ నువ్వే నీ చర్య ద్వారా నిరూపిస్తూ ఉన్నావు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు, దాంట్లో అవినీతి జరిగింది, అవకతవకలు జరిగినాయి, అవి అన్నావు. మొన్న మీ బట్టి గారు, మీ మంత్రులే 800 మెగావాట్ల ప్రాజెక్టును సింక్రనైజ్ చేశారు, మీ అధికారులంతా కూడా కలిసి. అంటే మరి నిజంగానే దాంట్లో అన్యాయం, అక్రమం జరిగి ఉంటే మీరు ఎందుకు ఓపెన్ చేసిర్రు? మీరు ఎందుకు 800 మెగావాట్లు సింక్రనైజ్ చేసిర్రు? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు గతంలో మీరు తప్పనే ఇవాళ వాటిని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ దీంట్లో కూడా చాలా లొసుగులు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకోవాలి, మార్చుకోవాలి. ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రాయదుర్గం నుంచి శంషాబాద్కు మెట్రో పునరుద్ధరించాలి డెఫినెట్గా. ఎందుకంటే అది ఐటీ ఏరియా, అందరికీ ఉపయోగపడేటటువంటి ఏరియా. 10 లక్షల పైచిలకు మంది ఐటీ ఎంప్లాయీస్ ఆ ఏరియాలో ఉంటారు. ఆ వెస్ట్ హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చాలామంది పోతారు. కాబట్టి ఆ ఏరియాకు సంబంధించినటువంటి మెట్రో ప్రాజెక్టును పునరుద్ధరించాలని చెప్పి